హాయ్ అండి, వెల్కమ్ టు అందరతమ్మ అమ్మాయి. శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అండి. ఉదయము ఇంట్లోనే స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి పూజ చేసుకున్నాను. ఎప్పుడు నదీ స్నానానికి వెళ్తాను. కొంచెం బ్యాక్ పెయిన్గా ఉందని నేనైతే నదీ స్నానానికి వెళ్ళలేదు. ఆయన నదీ స్నానం చేశారు. నేను ఇంట్లో పూజ చేసుకుని నదిలో కాళ్ళు కడుక్కుని శివాలయానికి అయితే వెళ్ళాను. ఈ రేవు మా రాజమండ్రిలో చాలా ఫేమస్ అండి. కోటిలింగాల రేవు అని చెప్పి ఒక చిన్న కుంభమేళాన్ని తలపించిందండి. అంత జనం ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఊళ్ళ వాళ్ళు అందరూ కూడా వస్తారు. ఇక్కడికి చాలా రష్గా ఉంటుంది. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కూడా ఇక్కడ ఉంది. ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి చాలా ప్రసిద్ధి. మీరు ఎప్పుడు చూడకుండా ఉంటే చూడండి. చూసిన వాళ్ళు ఉంటే కమెంట్లో చెప్పండి. ఈ శివాలయానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, శివుడు అసుర సంహారం చేస్తున్నప్పుడు శ్వేత బిందువులు రాక్షసుల మీద పడి కోటి లింగాలుగా ఏర్పడితే ఆ లింగాలని గోదావరి పుట్టుక స్థలమైన నాసిక్ నుంచి ప్రతిష్ఠించుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఒక లింగం తక్కువైందంట. ఆ తక్కువైన లింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అందుకే ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవాలయం చెప్పి ఇక్కడ దేవాలయానికి పేరు వచ్చింది. కోటిలింగాల రేవు అని చెప్పి ఈ రేవుకి పేరు వచ్చిందండి. చాలా ప్రసిద్ధిగాంచిన రేవు. మీరు ఎప్పుడు దర్శించుకోకుండా ఉంటే ఇక్కడ శివుని దర్శించుకోండి. మేము శివాలయంలో దర్శించుకున్నాం. లోపల కెమెరా అయితే అలౌ చేయలేదు. లోపల మజ్జిగ పాలు అన్నీ ఇస్తున్నారు. ఇంకా దర్శించుకుని ఊరంతా కూడా ఈరోజు అన్నదానం పెడతారండి. బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆకలితో వెళ్ళక్కర్లేదు. ఊరంతా కూడా అన్నదానం పెడతారు. అన్ని చోట్ల గుడిలో కూడా అన్నదానం చేసి ఫేమస్ రోస్ మిల్క్ దగ్గరికి వెళ్ళి చల్లగా తాగి ఇంటికి వచ్చామండి. వీడియోస్ లైక్ చేయండి. వణకం.